welcome to our channel, Ria and Mom. ఇవాళ మనం వీడియోలకి వచ్చేస్తే first look at my t-shirt, so glittery. We can change the color. Beautiful t-shirt. Thank you, Mama. You're welcome. Hello everyone. Welcome to our channel, Ria and Mom. నా బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది మేము ఆల్రెడీ ఇంటికి వచ్చేసాము. హోటల్ క్వారంటైన్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ద హోటల్ క్వారంటైన్ ఎలా జరిగింది, ఏమైంది, అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. So I want to say something. Okay. And we're back home. Yes, we are back home. And also ఈ వీడియోలో నేను few hotel clippings చూపించబోతున్నాను. And this will be done by Ria. So let's going into the video. Yay! So ముందుగా మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, సో లాస్ట్ వీడియో వచ్చేసి ఇట్ వాజ్ ఆల్ అబౌట్ హైదరాబాద్ నుంచి యూకే ట్రావెలింగ్ మొత్తం కదా. ఎవరికైనా ఆ వీడియో చూడకుండా ఉంటే ప్లీజ్ గో బ్యాక్ అండ్ వాచ్ ద వీడియో. నేను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఐ ట్రై టు ట్యాగ్ సమ్వేర్ హియర్. అండ్ సో ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్లో దిగాక, లైక్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వాళ్ళు మనకి బస్ అలాట్ చేస్తారు, ఆ బస్లోనే వాళ్ళు తీసుకొస్తారని. సో నేను ఎవ్రీథింగ్ లైక్ స్టెప్ బై స్టెప్ చెప్తాను వాట్ హ్యాపెన్స్ అనేసి. సో ఫస్ట్ మనం హోటల్కి రాగానే దే విల్ క్యారీ అవర్ బ్యాగ్స్. వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద బ్యాగ్స్. నాకు వచ్చిన హోటల్ వచ్చేసి మిలీనియం గ్లాస్టర్, అండ్ ద హోటల్ వాజ్ వెరీ గుడ్. నాకు ఇచ్చిన రూమ్ కూడా వెరీ గుడ్. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద ఎంట్రన్స్. సో ఫస్ట్ మేము అక్కడికి రీచ్ అవ్వగానే దే వర్ రెడీ. మన నేమ్ అన్నీ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ దే కలెక్ట్ అవర్ బ్యాగ్స్, దే గైడ్ us వేర్ టు గో. మనం లోపలికి వెళ్ళగానే దెర్ విల్ బి సమ్వన్ హూ విల్ బీ ఆస్కింగ్ యూ లైక్ వాట్స్ యువర్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత వాళ్ళు మనకి ఒక ఫామ్ ఇచ్చేసి హూ విల్ బీ అంటే ఇంకెవరున్నారు మనతో అది అంతా మనం ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో ఆ పర్టికులర్ డే రోజు ఫుడ్ గురించి కూడా అదే ఫామ్లో ఉంటుంది. అండ్ మీరు 4 లోపల రీచ్ అవుతే లక్కీలీ యూ విల్ గెట్ ద ఫుడ్. అదర్వైజ్ డిన్నర్ యూ డోంట్ హ్యావ్ టు వరీ. వాళ్ళు మన అడుగుతారు, ఇన్ కేస్ ఫుడ్ అయిపోతే యూ వాంట్ సమ్ ఫుడ్ అని అడుగుతారు. దెన్ యూ కెన్ టెల్ దెమ్ అట్ వెన్ యూ ఆర్ చెకింగ్ ఇన్, యూ కెన్ టెల్ దెమ్ వెన్ యూ సబ్మిట్ ద ఫార్మ్స్. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా రాసినాక దెన్ యూ గో టు ద చెక్ ఇన్ ప్రాసెస్. సో రిసెప్షన్ దగ్గర వాళ్ళు చెక్ ఇన్ ప్రాసెస్ దగ్గరికి తీసుకెళ్తారు. సో ఫస్ట్ వాళ్ళు మనకి దే ఆస్క్ ఫర్ ద పాస్పోర్ట్ అండ్ దే ఆస్క్ యూ టు సైన్ ఇన్ ఫ్యూ ప్లేసెస్. అందులో మొత్తం లైక్ యువర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ దెన్ దే గివ్ యూ అ వెల్కమ్ ప్యాక్. ఆ వెల్కమ్ ప్యాక్లో వచ్చేసి యూ విల్ హ్యావ్ ద ఫుల్ డీటెయిల్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ who do you have to contact, అండ్ ఎమర్జెన్సీలో ఏం చేయొచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి. లైక్ లెట్స్ సే యూ వాంటెడ్ టు ఆర్డర్ ఫుడ్. సో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఊబర్ వాళ్ళకి ఎవరికి కాంటాక్ట్ చేయాలి అనేది ఉంటుంది. ఇన్ కేస్ యూ నీడ్ సమ్ మెడికేషన్, లోకల్ ఫార్మసీ ఎక్కడ అనేది ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ద స్టే ఇఫ్ యూ వాంటెడ్ టు చేంజ్ యువర్ బెడ్షీట్స్ ఆర్ ఎనీథింగ్, రూమ్ సర్వీస్ కోసం ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనేది ఉంటుంది. అండ్ సో ఇలా ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ అబౌట్ యువర్ డే 2 అండ్ డే 8 టెస్ట్ గురించి ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇది కూడా ఉంటుంది లైక్ యాక్చువల్లీ మనకి ఒక సెక్యూరిటీ గార్డ్స్ని అలౌట్ చేస్తారు. సో ఎవ్రీ ఫ్లోర్లో కంపల్సరీ దే విల్ బి కపుల్ ఏంటి ఇంకెక్కువనే ఉంటారు. దే విల్ బి క్వైట్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ. సో వాళ్ళే ద హోల్ టైం మనం అక్కడ ఉన్న స్టే మొత్తం వాళ్ళే రెస్పాన్సిబుల్ అనమాట. సో మనం చూసుకోవడానికి. అండ్ సో ఇవన్నీ ఆ ప్యాక్లో ఉంటాయి. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ అ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫుడ్ యాజ్ వెల్. మీరుండే 10 days
ఏం ఫుడ్ అంటే లైక్ ఇప్పుడు నేను ఉంది గ్లాస్టర్ మిలీనియం గ్లాస్టర్ హోటల్. సో ఇలా ఇచ్చారనమాట నాకైతే. సో 10 days ఫుడ్ ఐ నో వాట్ ఐఎమ్ ఈటింగ్. సో ఎవరైనా నాకైతే అవసరం పడలేదు, రియలీ ఫుడ్ బాగుంది. నా మెయిన్ వరీ వచ్చేసి ఫుడ్ గురించి ఉండేది, వెదర్ బికాజ్ ఎందుకంటే రియా ఉంది, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ షీ లైక్ ఇట్ ఆర్ నాట్, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బాదర్ పూర్ణ టు కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ టు లండన్ కాబట్టి. సో ఐ వాజ్ మోర్ వరీడ్ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో I was not sure whether to order any food from outside ఎందుకంటే లైక్ డ్యూరింగ్ దిస్ పాండమిక్. సో అలా ఉండే. బట్ లక్కీలీ ద హోల్ లైక్ ఫుడ్ మాత్రం షీ లిటరలీ లవ్డ్ ఇట్. అండ్ ఇప్పటికీ ఇంటికి వచ్చినాక సమ్టైమ్స్ షీల్ సే లెట్స్ గో బ్యాక్ టు హోటల్, బికాజ్ సమ్టైమ్స్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశాక సమ్టైమ్స్ ఒక 1 hour లైక్ 12కి అక్కడ ఫుడ్ మనకి రెడీగా ఉంటుంది. లైక్ ఇక్కడ నేను ఇంట్లో 1 o'clockకి ఫుడ్ పెడితే రియా ఈజ్ లైక్ లెట్స్ గో బ్యాక్ టు ద హోటల్. హోటల్లో అయితే టైంకి ఫుడ్ ఉంటుంది, ఇట్స్ నైస్ అనేసి. సో రియలీ రియాకైతే నాకు చాలా బాగా నచ్చింది ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలా మనకి లీఫ్లెట్స్ కూడా ఇస్తారు ఇన్ కేస్ ఎనీబడి వాంటెడ్ టు ఆర్డర్. సో యూ నో వాట్ ఫుడ్ యూర్ గోయింగ్ టు ఆర్డర్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో ఇప్పుడు ఈ లీఫ్లెట్లో వచ్చేసి నేను లంచ్ది కదా, సో ఇలాగే మీకు బ్రేక్ఫాస్ట్ది ఉంటుంది, డిన్నర్ది ఉంటుంది. సో యూ నో వాట్ యు ఆర్ ఈటింగ్. అండ్ పిల్లలకి కార్న్ఫ్లెక్స్ కూడా. అండ్ నేను కొన్నిసార్లు వాళ్ళకి రాశాను కూడా, లైక్ ఈరోజు చాకో పాప్స్ వస్తే రేపు క్రంచీ నట్స్ ఇలా పంపివ్వమని నేను వాళ్ళకి రాశాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫుడ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్ ద వెల్కమ్ ప్యాక్. సో యూ గో ఇన్ టు ద రూమ్, యూ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇన్ ద రూమ్. అండ్ లక్కీలీ నాకేంటంటే యాక్చువల్లీ దే ఆస్క్డ్ మీ లైక్ మీకు పాప వేరే రూమ్లో పడుకుంటుందని, అండ్ ఐ సెడ్ నో. సో వాళ్ళు నాకు ఇచ్చింది చాలా లార్జ్ రూమ్, లైక్ కింగ్ సైజ్ రూమ్. అండ్ స్పేషియస్గా ఉండేది. వాళ్ళే నాకు చెప్పారనమాట, స్పేషియస్గా ఉండే రూమ్ మీకు ఇస్తాము బికాజ్ యూ హ్యావ్ ఎ చైల్డ్ అండ్ షీ వాంట్స్ టు ప్లే అని. అండ్ డెఫినెట్లీ రూమ్ అయితే చాలా స్పేషియస్గానే బాగానే ఉంది. అండ్ ఆల్సో సో వన్స్ యూ గో ఇన్ టు ద రూమ్, యూ డోంట్ కమ్ అవుట్ సైడ్ ఫర్ లైక్ ఆల్ ద టైమ్. ఒక డేలో 20 minutes మాత్రమే బయటికి రావాలి. అండ్ యూ ఓపెన్ ద డోర్. సో ఫస్ట్ డే ఇలా అయింది కదా, సెకండ్ డే లైక్ మార్నింగ్ లేచాక ఫస్ట్ మనం వెళ్ళిన రోజు అయితే ఇట్స్ కౌంటెడ్ యాజ్ 0, ఇట్స్ నాట్ కౌంటెడ్ యాజ్ day 1. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్ ద day 1. సో day 1 వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మనకి 7 to 9 లోపే, అంటే టు బి ఆనెస్ట్ 7కే పెట్టారు. బ్రేక్ఫాస్ట్ రెడీగా మన డోర్ ముందు ఉంటుంది. వీ హ్యావ్ టు ఓపెన్ ద డోర్ అండ్ టేక్ అ బ్రేక్ఫాస్ట్ బ్యాగ్ ఇన్. దాని తర్వాత లంచ్ 12కి అండ్ డిన్నర్ వచ్చేసి 6కి. సో యూ హ్యావ్ ఆల్ దిస్. ఐ వుడ్ సజెస్ట్ ఎవరికైనా చలి పెడుతుంది లైక్ సడన్గా ఇటు నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే బెటర్ యూ ప్రిపేర్ వెరీ వెల్ ఫర్ 10 days. క్లోత్స్ అన్నీ క్యారీ చేయాలి 10 daysకి. అండ్ వాష్కి వాళ్ళు ఇచ్చింది ఆప్షన్స్ ఏంటంటే యూ కెన్ ఓన్లీ పుట్ సాక్స్ అలాంటివి వాష్కి, యూ కాంట్ పుట్ లైక్ హెవీ క్లోత్స్. సో అండ్ ఆఫ్టర్ day 6 they don't take any clothes for anything for washing. సో బెటర్ 10 daysకి మీరు సరిపోయే క్లోత్స్ క్యారీ చేస్తే చాలా మంచిది. అండ్ ఆల్సో లైక్ మేక్ షూర్ యూ క్యారీ క్వైట్ అ లాట్ ఆఫ్ సాక్స్. కొంచెం చలి పెట్టినట్టు అనిపించింది నాకు ఫస్ట్ 1 day. సో బెటర్ క్యారీ సాక్స్. నేను సాక్స్ కూడా క్యారీ చేయలేదు. సో ఇది నేను మీకు అడ్వైస్ చేస్తాను. అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ లైక్ దే గేవ్ సోప్ అండ్ ఎవ్రీథింగ్, అవన్నీ లైక్ ఎవ్రీ హోటల్ హ్యాస్ దాట్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ దాని తర్వాత లైక్ సో ఫుడ్ వచ్చేసి ద హోల్ ఫుడ్ వాజ్ రియలీ గుడ్. వెజ్ ఉంది, నాన్ వెజిటేరియన్ ఉంది, చికెన్. పిల్లలకి కిడ్స్కి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి, ఫిష్ ఫింగర్స్, చికెన్ పాప్స్, ఇలా చాలా వెరైటీసే ఉన్నాయి. వెరీ నైస్. దే విల్ డెఫినెట్లీ లవ్ ద ఫుడ్ అని నేనైతే అంటాను. అంటే నాకు వచ్చిన హోటల్ అయితే బాగుంది. ఐ డోంట్ నో అబౌట్ అదర్ హోటల్స్. అండ్ day 2 దే కమ్ బిఫోర్ 12 o'clock లోపే వాళ్ళు మనకు వచ్చి దే విల్ గివ్ ద day 2 టెస్ట్ కిట్. సో మనమే టెస్ట్ చేసుకోవాలి. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ టేకింగ్ ద టెస్ట్, ఎందుకంటే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అది కాకుండా మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్, ఒక బుక్ వాళ్ళు ఇచ్చిన ప్యాక్లోనే ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ ఎట్ ఆల్. సో అండ్ మనం ఆ టెస్ట్ చేసుకొని వీ హ్యావ్ టు పుట్ ఇట్ అవుట్, ప్యాక్ చేసి మళ్ళీ బయట పెట్టేసేయాలి. వాళ్ళు వచ్చి మళ్ళీ పిక్ చేసుకుంటారు. అండ్ దెన్ మనకి డే ఆఫ్టర్ రిజల్ట్స్ వస్తుంది.
మనం తీసుకునే రోజు కాకుండా నెక్స్ట్ డే కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే రిజల్ట్స్ వస్తుంది మన ఫోన్కే వస్తాయి. అండ్ దెన్ వాళ్ళు వచ్చి మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ అగైన్ ద సేమ్, లైక్ మీరు వాక్ వెళ్ళాలనుకుంటే త్రూ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద డే, ఏ టైంకైనా వాక్ వెళ్ళాలంటే యూ హ్యావ్ టు రింగ్ ద సెక్యూరిటీ టీమ్ అండ్ దే విల్ కమ్ అండ్ పిక్ యూ. సో మీరు ఈ వీడియోలో చూస్తారు అది కూడా ఒక క్లిప్పింగ్. టు బి ఆనెస్ట్ మేము 1 or 2 అంతే వెళ్ళాము. లైక్ వీ డిడ్ంట్ గో అవుట్ మచ్ ఫర్ వాక్. అండ్ ఆఫ్టర్ దట్ day 8 టెస్ట్ అగైన్ is the same like day 2 test, and మనమే టెస్ట్ చేసుకోవాలి మళ్ళీ, అండ్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ బ్యాక్ అవుట్ సైడ్ ద డోర్. వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. దే విల్ క్రాస్ చెక్ వన్స్ ద రిజల్ట్స్ ఆర్ బ్యాక్. అండ్ సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ లాస్ట్ చెక్అవుట్ డే ఎప్పుడైతే మనం చెక్అవుట్ చేయాలనుకుంటామో ఆ ముందు డే వాళ్ళు మనకి కాల్ చేస్తారు. సో రేపు వచ్చి ఎవరైనా మిమ్మల్ని తీసుకెళ్తారా ఏంటా అని. సో యూ హ్యావ్ టు లెట్ దెమ్ నో ఎవరైనా వస్తున్నారా ఏంటి అని. అండ్ అగైన్ దే విల్ కమ్ అండ్ పిక్ యూ. తీసుకెళ్ళాక కింద ఎగ్జిట్ ఫామ్ ఫిల్ చేయాలి అండ్ దెన్ యూ ఎగ్జిట్. సో దట్ హోల్ డ్యూరింగ్ ద స్టే నాకైతే ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు, బికాజ్ నేను హూవర్ అడిగాను. దే గేవ్ మీ ద హూవర్ బికాజ్ రియా ఉంది కాబట్టి రెగ్యులర్గా హూవర్ చేయాలి. అది మేము ఇండియా నుంచి తెచ్చుకున్న స్నాక్స్, అది తింటూ ఉంది. సో కొన్ని స్నాక్స్ అయితే మీరు క్యారీ చేయండి, అదొకటి నేను సజెస్ట్ చేస్తాను. అండ్ 10 daysకి సరిపడా క్లోత్స్ క్యారీ చేయండి. అండ్ పిల్లలకి ఎవరికైనా పిల్లలు ఉన్నారంటే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఫ్యూ టాయ్స్ అయితే క్యారీ చేయాలి. నేనైతే ఒక బ్యాగ్లో సగం స్పేస్ రియా టాయ్స్ కోసమే ఉంచాను, సో దట్ షీఈ్ నాట్ బోర్డ్ డ్యూరింగ్ ద స్టే అనేసి. సో ఎక్కడ రియా అయితే అసలు బోర్ అని అనిపించలేదు దానికి. షీ వాజ్ హ్యాపీ బికాస్ తన టాయ్స్ ఉన్నాయి, షీ వాజ్ ప్లేయింగ్ హోల్ టైం కాబట్టి. సో ఈ వీడియోలో కొన్ని ఫ్యూ క్లిప్స్ ఆఫ్ ద ఫుడ్ గురించి ఉంటుంది, మాకు ఇచ్చిన రూమ్, ఇవన్నీ మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నేను I'll give you a reply. I'll reply to your message. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ లెట్ మీ నో, I'll give you more info ఏదైనా మిస్ అయ్యి ఉంటే. And I hope this video is very helpful, and see you all in the next video. Take care. Bye bye.